హాయ్ మ్యామ్. హాయ్ సార్. ఏం పేరు? ప్రత్యూష. కుమార్. వెంకటేష్. ఏం లేదు, మేము చల్లగా ఉండు మా యూట్యూబ్ ఛానల్ వచ్చాం. సో ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాం, అందులో మీరు 3 రైట్ ఆన్సర్ చెప్తే ఒక చాక్లెట్, ఓడిపోతే ఒక చిన్న ఫనీ టాస్క్. ఓకేనా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, నన్ను వాడాలి అంటే నేను పగలాల్సిందే, నేను ఎవరిని? కొబ్బరికాయనా? బాదం. తలకాయ. సరే, క్లూ అని చెప్పమంటారా? క్లూ వచ్చేసరికి అది ఇప్పుడు మనం కర్రీ వండుకుంటాం కదా, మనకి కర్రీ బాగోకపోతే దాన్ని ట్రై చేస్తాం. వాటర్, మసాలా, పసుపు, ఉప్పు, కారం, ఆనియన్స్, టమాటోస్, మిర్చి, వెల్లుల్లి, చింతపండు. కాదు. ఇంకో దగ్గర క్లూ చెప్పమంటారా? ఇంకో దగ్గరలో వచ్చేసరికి అది దాన్ని ఉడకబెట్టుకుని కూడా తినొచ్చు. నూడిల్స్. స్వీట్ కానా ఏంటి? నో. సరే, ఇప్పుడు చెప్పారు కదా న్యూడిల్స్ అని, ఆ న్యూడిల్స్ లో కూడా దాన్ని వాడతాం. చికెన్ నూడిల్స్, మంచూరియన్, వెజ్ నూడిల్స్, ఎగ్. ఓ ఎగ్. ఎగ్. యా, రైట్ ఆన్సర్. ఓకే. యా, నెక్స్ట్ క్వశ్చన్. ప్రకృతి సిగ్గుపడితే ఏమవుతుంది? చెప్పండి, ప్రకృతి అంటే మీకు తెలిసిన ఏమన్నా చెప్పండి. అందంగా ఉంటుంది. వర్షం వస్తుంది. గాలులు ఎక్కువ వేస్తాయి. గ్రీష్మ. చెట్లు, ఋతువుల. పక్షులు, జంతువులు. శిశిర ఋతువు. వసంతం. కాదు. క్లూ ఏమని చెప్పమంటారా? స్కూల్లో స్టూడెంట్స్ ఎక్కువ వాడతారు అనమాట. స్టిక్స్, చాక్ పీసెస్, ఎరేజర్, బల్పం ఉంటుందా, డస్టర్స్, పలక. కాదు. ఇంకో దగ్గరలో చెప్పమంటారా? ఇంకో దగ్గరలో వచ్చేసరికి ఇది మనం పెద్ద పెద్ద స్టార్స్ కూడా వాడతారు అనమాట. ఇప్పుడు మనకి ఎవరైనా సెలబ్రిటీ కనబడంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? బొకేస్. హాయ్, ఎలా ఉంది? షేక్ హ్యాండ్స్. సాల్వ్. అంటే ముఖ సౌందర్యం కోసం ఏమన్నా వాడతారండి? హక్ చేసుకుంటాం. అవి చేసుకుంటారంట. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు కలిసినప్పుడు, అంటే మేము ఇలా ఆయన కలిసానని చెప్పుకోవడానికి ఆటోగ్రాఫ్. వాళ్ళు చేస్తే ఆటోగ్రాఫ్, మనం చేస్తే సిగ్నేచర్. సిగ్నేచర్. యా, రైట్ ఆన్సర్. ఓకే, సిగ్నేచర్. ప్రకృతి సిగ్గుపడితే, ప్రకృతి నేచర్, సిగ్గుపడితే సిగ్గు, నేచర్ సిగ్నేచర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, నామం ఉంటుంది కానీ పూజారిని కాదు, తోక ఉంటుంది కానీ కోతిని కాదు, నేను ఎవరిని? నామాలు ఎవరెవరికి ఉంటాయి? దేవుళ్ళకు ఉంటాయి ఎక్కువ. వెంకటేశ్వర స్వామికి తోకుంటదంటే ఇంకా ఆంజనేయ స్వామికి అట్లా. క్లూనా? ఓకే. క్లూ వచ్చేసరికి మనకి చాలా జంతువులు ఉంటాయి కదా, జంతువులు అదొక జంతువు అనమాట. మీకు తెలిసిన జంతువులు ఉన్నారో చెప్పండి. ఎద్దు, బర్రె, ఆవు, మేక, కుక్క, నక్క. కాదు. సరే, ఇంకో క్లూ అని చెప్పమంటారా? అది చాలా చిన్నది, అది చెట్ల మీద ఎక్కువ తిరుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊరిలోకి వచ్చి ఉరుముతుంది, అది ఏమిటి? క్లూస్ ఏమన్నా చెప్పండి. క్లూస్ ఏమన్నా చెప్పండి. క్లూ వచ్చేసరికి మనకి ప్రకృతి ఉంటుంది కదా, ప్రకృతి వనరులో అది మనకి అదొక వనరు అనమాట. సముద్రంలో ఉండే చెప్పండి 4. కప్పన, రొయ్యలు, చేప, మేఘం, పాము, పెంగ్విన్, సాల్ట్ గా ఉంటది, ఫిష్, ఫ్రాన్స్, నక్షత్రాలు చిన్న చిన్నవి ఉంటాయి. కాదు, అది సముద్రంలో ఉంటుంది, బయటికి తీసుకొస్తాం అనమాట. బయటికి తీసుకొచ్చి దాన్ని మనం యూజ్ చేస్తే సౌండ్ వస్తుంది. శంఖం. శంఖం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, 5 పిల్లులు 5 నిమిషాల్లో 5 ఎలకలు తిన్నాయి. 100 నిమిషాల్లో 100 ఎలకలను ఎన్ని పిల్లులు తింటాయి? అట్లా. క్లూనా? ఓకే. క్లూ వచ్చేసరికి క్వశ్చన్ లోనే ఆన్సర్. క్వశ్చన్ లోనే ఉందా? ఇంకో దగ్గర క్లూ చెప్పమంటారా? ఇంకో దగ్గరలో వచ్చేసరికి అది ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో లేదు. 5 minutes. 5. యా, రైట్ ఆన్సర్. ఇన్ని అడిగాం, 5 క్వశ్చన్స్ కదా. ఓకే, 5 క్వశ్చన్స్ మీరు 5 రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్ అనే ఫోటో.